బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారితో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఎంతో సాంగత్యం చేసి ఎన్నో అద్భుతమైన విషయాలు నేర్చుకుని వారిలాగే ఎంతో ప్రచారాన్ని చేస్తున్న ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, పత్రిజీతో ప్రయాణాన్ని మనం ఈ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి పత్రిజీతో ప్రయాణంలో చీరాల పిరమిడ్ మాస్టర్ 2006 నుండి ధ్యానంలోకి వచ్చి పత్రిజీతో ఎంతో అనుభవాన్ని పొందినటువంటి ఆదిశేషు గారితో ఉన్నాం మనం. వారి యొక్క అనుభవ జ్ఞానాలు, పత్రిజీతో వారి ప్రయాణాన్ని విందాం. నమస్కారం, వెల్కమ్ టు పత్రిజీతో నా ప్రయాణం. సార్, మీ గురించి చెప్పండి సార్. ఎప్పుడు, ఎక్కడ పుట్టారు? మాది చీరాల. నా పేరు వేమ ఆదిశేషు. నేను బట్టల వ్యాపారం చేస్తాను. నాకు 7 షాపులు ఉన్నాయి. ఈ షాపులో అంతకుముందు ధ్యానం రాకముందు అన్ని షాపులో ఉండేవాడిని. జీవితం అంతా అల్లకల్లోలంగా ఉండేది, అర్థమయ్యేది కాదు. చాలామందిని ఇబ్బంది పెట్టేవాడిని, ఇబ్బందులు పడేవాడిని, బుద్ధి లేకుండా ప్రవర్తించేవాళ్ళం. డబ్బే కేవలం ముఖ్యమనే ఆ వేలోనే వెళ్ళిపోయేవాళ్ళం. అయితే 2006లో ధ్యాన పరిచయం 2006లో జరిగిందా? పత్రిసాతోటి మా నాన్నగారి ద్వారా నాకు పరిచయం అయింది. మీ నాన్నగారే ముందు ధ్యానం చేశారా? పేరేంటి సార్? మల్లికార్జున గారు. ఆయన ధ్యానం చేసి నాకు చెప్తే ఆ టైంలో నేను అనారోగ్యంగా ఉన్నా, చాలా ఇబ్బంది పడుతున్నా. ఎంత మెడిసిన్ వాడినా కూడా నాకు తగ్గల, చాలా ఇబ్బంది పడ్డాను. ఏ ఏజ్లో ఉన్నారు అప్పుడు మీరు? నేను 2006లో, అంటే 20 years బ్యాక్ కరెక్ట్గా. అంటే 36 ఏజ్. అప్పుడు ఇప్పుడు నాకు 56 ఏళ్ళు, 56 సంవత్సరాల వయసులో మధ్య వయస్కులుగా ఉన్నారు. అప్పుడు ఓకే, కేవలం స్వార్థం, బాగా సంపాదించాలి, బిల్డింగ్లు కొనాలి, స్థలాలు కొనాలి, డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతోనే జీవితం గడిపాము. ఏమి ఇబ్బందులో ఉన్నారు అప్పుడు? హెల్త్ ఇష్యూ? నాకు అనారోగ్యంగా, నాకు చికెన్ గునియా, రొమటైడ్, టీబీ, బెడ్ రెస్ట్, బాగా ఇబ్బంది పడ్డాను. ఎంత మెడిసిన్ వాడినా కూడా తగ్గలేదు. ఆ మూమెంట్లో నాకు ధ్యానం చేసినా కూడా మందులు వాడుతున్నాం కదా, తగ్గట్లేదు. మరి మందులతోనే తగ్గంది, దీంతో ఎలా తగ్గుతుంది? కళ్ళు మూసుకుంటే ఎలా తగ్గుద్ది? ఇదేదో మోసం కానీ నిజం కాదు అని అహంతోనే ఉన్నాం, కానీ అది నిజమని నమ్మలేదు. మా నాన్నగారు చెప్పినా ఎక్కలేదు. అయితే ధ్యానము, మా పార్ట్నరు వాడికి బాగాలేకపోతే టీబీ వస్తే మా మేనత్త కొడుకుని మా అన్న ద్వారా ధ్యానం తెలిసింది. మా పెదనాన్న కొడుకు శ్రీరామూర్తి గారిని, ఆయన ఒంగోలు ఉంటాడు, అతని ద్వారా ధ్యానం తెలిసింది. మా నాన్నగారు వీళ్ళు ధ్యానం చేశారు. ఎలా చేశారంటే, అతను ఇంకా రోజులో చనిపోతారన్న వ్యక్తిని చూడడానికి వచ్చాడు మా అన్నయ్య. అప్పుడు చెప్పాడు, ధ్యానం అనేది ఉంది, 1, 2, 3 తారీఖులో తర్వాత వీరాలు గారు భీమవరంలో వాళ్ళు భోజనం పెట్టి వసతి ఇచ్చి ఫ్రీగా ధ్యానం నేర్పుతారు. అతను అక్కడ తీసుకెళ్తే బతుకుడైన నమ్మకం ఉంది, అందువల్ల అవకాశం ఉంటే తీసుకెళ్ళండి, ఉంటే ఉంటాడు, లేకపోతే హాయిగా వెళ్ళిపోతాడు అని చెప్పాడు. మీ గురించే? మా ఫ్రెండ్, మేనత్త కొడుకు రామకృష్ణ అనే అబ్బాయి, వారి గురించి చెప్పాడు. వీళ్ళు వెళ్ళేటప్పుడు కారులో తీసుకెళ్లారు, డెడ్ బాడీగా తీసుకెళ్ళారు. అంటే డాక్టర్స్ చెప్పేశారు, హోప్లెస్, డేస్, అవర్స్ అన్నారు. అలాంటి వ్యక్తి తర్వాత వీరాలు గారు తీసుకెళ్ళగానే 3వ క్లాస్కి మా పెదనాన్న గారు, మా బాబాయ్, మా నాన్న అందరూ తీసుకెళ్ళారు. ఆయన పిరమిడ్ కింద అక్కడ పుణుకోపెట్టారు అంతే. అతను సత్సంగం జరుగుతుంటే వింటా ఉన్నాడు, ఆయన ధ్యానం చేయలేదు. వినికిడికే 1 గంటలో లెగిసి కూర్చున్నాడు. ఉగ్గినిది పెట్టినా కూడా నీళ్ళు ఎక్కంది, ఒక చుక్క కూడా నీళ్ళు తాగలేడు. అలాంటి వ్యక్తి 1 చెంబు నీళ్ళు తాగాడు. ఇక అక్కడి నుంచి కూర్చొని కంటిన్యూలో 3 రోజులు ప్రోగ్రాంలో గ్రాండ్గా, ఎక్సలెంట్గా ధ్యానం చేశాడు, భోజనం చేశాడు. మళ్ళీ అందరితో పాటు
న్యాచురల్గా వచ్చి కూర్చోవటం ధ్యానం చేయడం చేశాడు. ఆ 3 రోజులనే మార్పు వచ్చేసింది. మ్మ్. అలాంటిది మా ఫాదర్ చూసి నాకు కూడా చెప్పాడు. అప్పుడు ఈ స్టోరీ మీకు చెప్పారు. వాడితో నేను మాట్లాడాను, నా పార్ట్నర్. ఓకే. వాడితో మాట్లాడితే అంతకుముందు మాట్లాడినోడు 3 సంవత్సరాల నుంచి ఏంట్రా బాగుంటే నేను రామకృష్ణని బాగుందిరా, ఇక్కడ ఏం లేదు ధ్యానం చెప్పారు, కళ్ళు మూసుకొని శ్వాస మీద చేస్తా అంటే గాలి వెళ్ళే గాలిని బయటకు వచ్చే గాలి గమనించమని చెప్పాడు. అది నేను గమనించాను. నాకు 1 గంటలోనే రిలీఫ్ వచ్చింది. చాలా బాగున్నాను రా బాగున్నాడు. అయినా నాకు నమ్మకం లేదు. ఏమన్నా దొంగ నా కొడుకులు అంతా మోసం చేస్తారు వీళ్ళు లేదు చల్లి ఉంటారు నీకేం చెప్పని అన్నానే కానీ నేను నన్ను నమ్మలా. వాడు మాట విన్నా కూడా నమ్మలేదు. అలాంటిది నేను మూర్ఖంగా ఉన్నప్పుడు నాన్న ఏం చెప్పాడంటే, అరే నువ్వు మూర్ఖుడివి అని చెప్తే ఎన్నోరా, నువ్వు నమ్మరా అన్నాడు. ఆయనకి ఎందుకు ఆలోచన వచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అన్నయ్య గారి పిల్లల బర్త్డే వచ్చింది ఒక 4 రోజులు. అప్పుడు అందరూ ఇలాగే ఉంటారు, ధ్యానం ఉంటే రారు, వీళ్ళకి బర్త్డే ఫంక్షన్ అంటే వస్తారు అందరని చెప్పి అందరినీ 200 మంది పిలిచి తర్వాత తీరాగల చీరాలు పిలిపించి క్లాస్ పెట్టాడు. అప్పుడు నా చేతుల్లో 2-3 పట్టుకెళ్ళారు కానీ నటక కూడా లేదు నాకు. అలాంటి టైంలో నేను ఎందుకు వెళ్ళానంటే వీళ్ళ సంగతి తేలుద్దాం, వీళ్ళు జనాలు మోసం చేస్తున్నారు, ధ్యానం అంట వీళ్ళ బొందంట అని చెప్పని గర్వంగా ఉన్నా. ఇది శరీరం పరిమించిపోయినా నాకు ఆరోగ్యం లేకపోయినా అంత మూర్ఖంగా ఉన్నా. తెలియదు మూర్ఖం అని కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను చూసి అతను కూర్చొని చైర్ నాకు ఇచ్చాడు. అప్పుడు నాకు బుద్ధి పనిచేసింది. ఆయన ఏం చెప్తాడు ఎన్నో తర్వాత మనం డౌట్ ఉంటే అడుగుదాం అనే ఆలోచన వచ్చింది నాకు. వెంటనే అతను కూర్చోబెట్టి అందరికీ ధ్యానం చెప్పాడు, నాకు ధ్యానం చెప్పాడు. నేను నా కాళ్ళు చేతులు ఇలా ఉన్నాయి, వాటిని కొంగలిపోయినాయి. ఇవి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టంగానే సెకండ్స్లో చేతులు కాళ్ళు దగ్గరికి వచ్చేసింది. ఒక 5 నిమిషాల్లోనే మామూలు మనిషిని అయిపోయా. ఇక ఆవలింతలు, కళ్ళమ్మడి నీళ్లు విపరీతంగా వచ్చినాయి. క్షమాగుణం వచ్చింది, ప్రేమగుణం వచ్చింది, ఆనందం. అయ్యో వీళ్ళు అనవసరంగా మాట్లాడానే, నేను తప్పు చేశానే అనే ఫీలింగ్ వచ్చేసింది. అక్కడ ఆనందం వచ్చింది, తట్టుకున్న ఆనందం. ఆయన చెప్తుంటే క్లాస్ చెప్తున్నా, వింటున్నా, ధ్యానం చేస్తున్నా, మార్పు వచ్చింది. ఇది జరిగింది 2006లో. ఒక్క క్లాస్తో 1 డే వర్క్షాప్తో ఒక్క క్లాస్లో 1 గంటలో మార్పు ఏంటంటే నాకు అర్థమైపోయింది. అప్పుడు నేను ధ్యానం చేసిన తర్వాత నా చేతులు కళ్ళు రాలా బిగుసుకుపోయినాయి. ఆ టైంలో అతనితోటి ఎప్పుడు లేచి అతను కౌగిలించుకొని క్షమాపణ చెప్దామా అడుగుదామా అనే ఆలోచన తప్పితే ఆనందం, తట్టుకునే ఆనందం. ముందు చూసినప్పుడు ఒక రకంగా అనుకున్నా, తర్వాత అసలు తట్టుకునే ఆనందం. ఆయన ఒక వెరైటీగా ఉన్నాడు అనుకున్నా. అలాంటిది చక్కగా ధ్యానం లేచిన తర్వాత అతని పక్కన కూర్చొని భోంచేసా. అతనికి క్షమాపణ చెప్పాను. ఆ క్షమాపణ చెప్పిన తర్వాత నాలో ఇంకా శక్తి పెరిగింది. సారీ సార్, నేను చాలా అనుకున్నా మీ గురించి, చాలా తప్పుగా మాట్లాడుకున్నాను, తప్పుగా ఆలోచించాను చెప్పాను. ఆ క్షణం నుంచి ఆ గంట ధ్యానం చేసిన తర్వాత అతను పిరమిడ్ గురించి నేను పుట్టి శాకాహారిని. ఎప్పుడు నేను మాంసం తినలేదు, కోడిగుడ్డు కూడా తినలేదు, మా ఇంటి చాయలు కూడా రాదు. మా తాతగారి దగ్గర నుంచి కూడా ఆయన చెప్పేవాడు మాంసం తినొద్దు, కోడిగుడ్డు తినొద్దు. అలాగే తినేవాళ్ళని కూడా ఆయన చెప్పేవాడు తినొద్దు, మా ఇంటికి రావద్దని. వావ్, మీ తాత వాళ్ళ దగ్గర నుండే ఉంది అది. నేను ఒక మిలిటరీ హోటల్లో టీ తాగితేనే ఎవరికో తెలిసి చెప్తే ఆయన వేడి పాలు నోట్లో పోసాడు. ఇవాళ నువ్వు టీ తాగావు, రేపు టిఫిన్ చేస్తావు, ఇల్లు భోజనం చేస్తావు, ఇక తర్వాత అలవాటు పడి మాంసం తిన్నావు, ఇది తప్పు, చేయకూడదు అని అడిగా. నేను ఎందుకు తినకూడదు అడిగా. నేను చచ్చిపోయిన వాటిని పొట్ట శ్మశానం కాదు కదా, అది వేయకూడదు, అది తినకూడదు, మన పుట్టు శాఖని చెప్పాడు. ఆ మాట విన్నప్పుడు ఆ కోడిగుడ్డు వాసన కానీ మటన్ చికెన్ వాసన వచ్చినా కూడా దూరం వెళ్ళిపోయేవాళ్ళం. ఓకే. అలాంటిది మా కుటుంబంలో అందరూ కూడా అలాగే ఉండేవాడు. అయితే ఎప్పుడైతే ఆయన చెప్పాడో వెంటనే ఫోన్ చేపించి మాట్లాడి వైజాగ్ నుంచి ఒక మాస్టర్ని పిరమిడ్ కట్టి అతన్ని పిలిపించి వెంటనే కొబ్బరికాయ కొట్టించేసాం. ఓహో, పిరమిడ్ ప్రారంభించారు. వెంటనే ప్రారంభించాం. అది ప్రారంభించిన తర్వాత ఒక చిన్న డౌటు, ఇది ఏదైనా స్ప్రే చేశారా, లేకపోతే ఏదైనా మందు వేసారా, లేదా మాయ చేశారా, ఏదైనా మందు మళ్ళీ డౌట్ వస్తా అని ఒక్క డౌట్ ఉంది. దాని మీద ఏం చేశానంటే నేను తలుపేసుకొని గడేసుకొని ధ్యానం చేశాను. ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది.
ఏ స్ప్రే చేయలేదు, ఎవరేం ఏం లేదు, నాకు అనిపించింది ఇది నిజమే, సత్యమే విశ్వశక్తే మీకు వచ్చి మీరే క్యూర్ చేసుకున్నారు. అని అనిపించింది. ప్రాబ్లం మీరే, అంతే. పరిష్కారం మీరే తెచ్చుకున్నారు. అప్పుడు నాకు అనిపించింది మన మాట, మన చూపు, మన ఆలోచనలు ఇవన్నీ కూడా చెడుగా చూస్తున్నాం, చెడునే మాట్లాడుతున్నాం, చెడు గురించే ప్రతి ఒక్కటి తీసుకున్నాం కాబట్టి ఇది వచ్చింది. వండర్ఫుల్ అండి, మీ జర్నీ అద్భుతం. ఇక పత్రి సార్ని ఎప్పుడు కలిశారు, ఎలా కలిశారు, పత్రి సార్ గురించి చెప్పండి. నేను ధ్యానం చేస్తున్నప్పుడు 10 సారి ఫోన్ చేశాడు నాకు. ఉమ్, 40 రోజుల లోపే ఆయన ఆడియోలు వీడియోలు వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు నాకు అదే తపన ఉంది. ప్రతిసారి చీరాలు వస్తున్నాడని చెప్పని తెలిసింది. అప్పుడు ఇక నా మనసు తట్టుకోలేకపోయింది, ఆయన వస్తున్నాడంటే ఆయన చూడాలని. ప్రతిసారి చీరాలను చూసాను నేను. ధ్యానం చేసిన తర్వాత బయట ఎక్కడ చూడలేదు, చీరాలే వచ్చాడు అతను. సార్ వచ్చిన తర్వాత నాకు ఇంకా ఉప్పొంగింది. ఈ లోపు నాకు నిద్ర లేదు. ఆయన వస్తున్నాడు కదా, అందరినీ పిలవాలి, వేల మంది రావాలి, ప్రోగ్రామ్ చేయాలి అనే తపన. నా ఎదురే మా షాప్ ఎదురుగా అచ్చు శ్రీనివాస్ అని ఆయన మెడిటేషన్ చేస్తున్నాడు. అతను కనపడే పారిపోతుంటాను నేను, ఎందుకంటే ధ్యానం గురించి చెప్తుంటాడు. ధ్యానం అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. అలాంటిది నేను ధ్యానం చేసిన తర్వాత అతను బయటకు వచ్చి, శేషు నువ్వు వచ్చావు చాలు, బ్రహ్మాండంగా చేద్దాం, నువ్వు వచ్చావంటే నువ్వు చేస్తావు నాకు తెలుసని అతను నాకు చెప్పి ప్రోత్సహించాడు. అప్పుడు ప్రతిసారి వస్తున్నాడంటే మేము ముందుగానే 3 రోజులు ప్రోగ్రాం పెట్టించి పబ్లిక్ని అందరినీ కూడా ఎలా గ్యాదర్ చేయాలి అని ఒక షార్ప్ ఐడియాతోటి ఒక 1000 మందిని ఫస్ట్ క్లాస్కే 1000 మందిని గ్యాదర్ చేశారు చేసాం. మీకున్న పలుకుబడికి. అలాగే ఎలా చేసామంటే మాకు చీరాల ఆధ్యాత్మికంగా అంటే అందరు 1000 మంది వస్తారు. అలా నేను పత్రి సార్ని ఫస్ట్ ఏ ఇయర్లో? 2006లో. అదే సంవత్సరం మెడిటేషన్, అదే సంవత్సరం పత్రి సార్. పత్రి సార్ 40 రోజుల్లోనే మీరు 40 రోజుల్లోనే. అయితే అంతకుముందు చీరాలు వచ్చారు పత్రి సారు. ఊరా మస్తానరావు గారిని మా మామయ్య గారు ఆయన పిలిపించాడు. అప్పుడు మా ఇంటి ముందు వెళ్ళాడు, స్కూల్లో చెప్పారంట, అది తెలియదు. అప్పుడు 2004లోనో ఎప్పుడు వచ్చారు. అయితే 2006లో పత్రి సార్ వచ్చినప్పుడు చాలా బ్రహ్మాండంగా చేసి ప్రోగ్రాంకి అందరిని పిలిచాం. అప్పుడు ఒక బిజినెస్ ఐడియా చేసాం. జేకే భారవి వస్తున్నాడని చెప్పి అనౌన్స్ చేస్తే అందరు జనం వచ్చారు, పబ్లిక్. ప్రతిసారి వచ్చాను. అయితే భారవి రాలేదు, భారవిని ఎవరు అడగలేదు. ప్రతిసారి క్లాస్ చూసి చాలా హ్యాపీ అయ్యారు. ఇంకా అక్కడి నుంచి ప్రతిసారి తోటి జీవితంలో జర్నీ అంతా ఆయన చెప్పింది, ఆయన పదాలు వింటూ, ఆయన మాటలు వింటూ, ఆయనతో కలుస్తూ, సార్ని ఎప్పుడు కూడా టచ్లో ఉంటూ. సార్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనిపించిందండి? ఏమనిపించిందంటే నాకు బాబా కనపడ్డాడు, షిరిడి సాయిబాబా ఆ నడకలో. ఓకే. ఆయన నడుస్తుంటే బాబాని చూశాను. అలాగే అతను చెప్తుంటే చాలామంది యోగులు, చాలామంది మాస్టర్స్ కనిపించారు. నా ఆనందం తట్టుకోలే. అబ్బో ఎంత ఆనందం ఉంటే అంత ఆనందం, స్వర్గంలో ఉన్నట్టుంది. అప్పుడు ఫస్ట్ అడిగాను నేను, నాకు ముందెందుకు కనపడలేదు నువ్వు అని. ఆయన డైరెక్ట్గా అడిగాను. నా బాధలు ఎన్ని బాధలు పడ్డాను, నేను కష్టపడ్డాను. అప్పుడు చెప్పాడు, ఎంత కష్టపడితే, ఎంత బాధపడితే, ఎంత ఇబ్బంది పడితే అప్పుడు వస్తాడు దేవుడి కిందకి. దేవుడా ఎత్తుకునేవాడే దేవుడని తెలియదు వాడికి, అందువల్ల దేవుడు కనపడ్డు. అయితే ధ్యానం ఒక్కటి చేస్తే చాలు, అందరికీ నువ్వు ఉపయోగపడతావు, నీకు ఉపయోగపడుతుంది. నువ్వు లక్షల మందికి, కోట్ల మందికి ధ్యానం చెప్పడం చాలా సులువు, ధ్యానం చేయడం చాలా సులువు, ఇది పట్టుకుంటే చాలన్నాడు. నాకు ప్రతిసారి మాట్లాడంటే భలే ఇష్టం. ఆయన నేను ఆచరిస్తా. ఆయన ఏది చెప్పినా కూడా దాన్ని పట్టుకొని దాన్ని రుచి చూస్తా. ఏమని చెప్పారు? ఇంకా మీకు ఏమేం చేయమని చెప్పారు? ప్రతిసారి ఏం చెప్పాడంటే బీ పాజిటివ్, నీ మాటలు పాజిటివ్ ఉండాలి. ఎవడైనా నేను తిట్టినా కూడా అది మర్చిపోవాలి, వదిలేయాలి. తీసుకుంటే నీదే ఇద్ది, తీసుకోకపోతే అది వెళ్ళిపోతుంది. అతను కూడా కాదు. ఎప్పుడైతే నువ్వు ఎదుటివాడికి వాడు అన్నది పట్టుకుంటావో నీకు దుఃఖము, బాధ, భయం వస్తుంది. దాంతోపాటు రోగాలు వస్తాయి. అవన్నీ నువ్వు అనిపించా అంత అవసరమా? మనకు అవసరం లేదు కదా. నువ్వు ఎప్పుడైతే అతనిలో ఒక మంచి చూస్తావో అది నీకు ఉపయోగపడుతుంది. అతను 99 సార్లు నీకు మంచి చేశాడుగా, ఒక్కసారి తప్పు చేసినప్పుడు అది ఎందుకు పట్టుకుంటావు నువ్వు? వాడు 99 సార్లు నీకు మంచి చేసినప్పుడు ఒక్కసారి పొరపాటు పడ్డప్పుడు ఆ పొరపాటు నువ్వు తీసుకుంటే జీవితాంతం నువ్వు అనిపించాలి. రైట్. పత్రిజీతో ఇంకా క్లాసెస్ ఏర్పాటు చేస్తూ ఉన్నారా? పత్రితో ఇంకా మీ ప్రయాణంలో ఇంకేమేమి ఉన్నాయి సార్? పత్రిజీ మిరాకిల్స్ ఏంటివి? పత్రిజీ మిరాకిల్స్ ఏంటంటే ఆయన మాట వింటే
మనసు పులకరిస్తుంది. ఎందుకంటే సత్యాన్ని చెప్పేవాడు, సత్యాన్ని మాట్లాడేవాడు, సులువుగా మార్గాలు చెప్పేవాడు. ఆ మాటల కోసం తెగబడేవాడు నేను. ఆయన ఒక్క మాట చెప్పాడంటే అది ఎంత పొదునంటే అంత పొదునుగా ఉండేది. చెప్పండి కొన్ని మాటలు. మాకు బార్గెన్ చేసేవాళ్ళం, వ్యాపారం కదా. అలాంటి బార్గెన్ సార్ చెప్పాడు, నో బార్గెన్ అన్నాడు. మా అమ్మ మాకు కూరగాయలు వచ్చితే కూరగాయలు అమ్మని ఆమెకి టిఫిన్ పెట్టు, భోజనం పెట్టు, ఆమె 10 ఏళ్ళు తెరవిచ్చి పంపించేది. ఆమె మన కోసం వచ్చిందిరా, దేవుడు పంపించాడు రావని ఎవరు అనేవాళ్ళు? పత్రి సార్ చెప్పాడు ఒకసారి మీకు? నాకు అందరికి చెప్పాడు. అది నేను పట్టుకున్నా. అచ్చా, అందరికి ఓపెన్ గానే చెప్పాడు. అది బుట్టేసుకొని ఆమె వస్తే ఆమెను ఇబ్బంది పెట్టి, నానాకు బాధలు పెట్టి, ముగ్గయ్యి కూతురిని మళ్ళీ డబ్బులకు బాగా బాధ పెట్టి 10 రూపాయలు చేస్తే 2 రూపాయలు ఇక్కడికి తీసుకుంటారు. మా అమ్మ చేసేది కాదు. ఆమెకి 10 రూపాయలు 20 ఇచ్చి టిఫిన్ భోజనం పెట్టి, స్వీట్ పెట్టి చాటుగా చూసి పెట్టించేది. అలాంటిది మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను. నేను అప్పటి నుంచి నేను బార్గెన్ చేయను అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, మనకి దేవుళ్ళలాగా వచ్చి ఎవరైనా వచ్చి మనకి ఇస్తుంటే మన మనసు ఎలా ఉంటుందంటే ఇవ్వద్దు ఇవ్వద్దు అంటది. ముందు ఇవ్వమంటది, తర్వాత వద్దు అంటది. దాని మాట వినబాకరు అన్నాడు. మనసు ఒకసారి మాత్రం మంచిగా చెప్పుద్ది, ఎవరికైనా హెల్ప్ చేయమంటది, మళ్ళీ వద్దులే అంటది. దాని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పాయింట్ చాలా చెప్పాడు బస్ సార్. పత్రిజీతో మీరు ఎక్కడికైనా ప్రయాణం చేశారా, జర్నీ చేశారా? నేను మానసర్ వెళ్ళాను 2007లో. ఓకే. నాకు చాలా ఆనందం వేసింది. పసిసారితో జర్నీ చేయాలి, ఎక్కువ నాళ్ళు ఉండాలి అని అనిపించేది. అప్పుడు కంచిరఘురామ్ గారిది ఒక మెసేజ్ తెలిసింది, మానసరోవరు కైలాస మానసరోవరు పలానా డేట్లని. చూసిన వెంటనే అదే రోజు తిరుపతి వెళ్ళిపోయాను. ఫోన్ చేసి అతనితో. నాకు అప్పుడు వీసా లేదు, పాస్పోర్ట్ లేదు. ఈ రెండింటికి ఇమ్మీడియట్ చేయించారు. చెప్పలేనంత ఆనందం. ఆయనతో జర్నీ చేయాలి 15 రోజులు అని అనుకున్నాను. కరెక్ట్గా నాకు అనుకున్న 2వ రోజు 3వ రోజు నాకు ఈ మెసేజ్ వచ్చింది. ఎగిరి గంతేశా. జీవితంలో అప్పుడు పొందిన ఆనందం ఎంత ఆనందం అంటే మహదానందం. అలా సార్తో జర్నీ చేశా. ఆ 15 రోజులు ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలే ఆయన్ని. క్షణం కూడా వదిలిపెట్ట అతని దగ్గర, సార్ దగ్గరే ఉండి సేవ చేసుకుంటూ ఆయన చెప్పే ప్రతి మాటలను కూడా పట్టుకొని క్యాచ్ చేసుకొని దాన్ని నా బుర్రలో పెట్టుకొని నేను ఆచరిస్తున్నా. ఈరోజు కూడా నాకు బీ పాజిటివ్. నాకు నెగిటివ్ మాట్లాడుతానంటే పక్క వెళ్ళిపోతా, లేకపోతే కట్ చేస్తా, లేకపోతే ధ్యానంలో కూర్చుంటా. ఎందుకంటే అది విన్న దగ్గర నుంచి నేను మొయ్యాలి, మనల్ని రికార్డ్ చేసుకొని ప్లే చేయాలి. మనసు పాపిస్తుంది. మనసు ఏం చేస్తుంది, చెడునే పట్టుకుంటుంది, చెడునే అందరికీ చెప్పిన దాకా నిద్రపోద్దు. ఓకే, రైట్. ఇప్పుడు మానస సరోవరంలో పత్రిజీతో వెళ్ళారు కదా, ఏమి మెసేజ్ ఇచ్చారు, అక్కడ ఏం నేర్చుకున్నారు పత్రిజీ ద్వారా? పత్రిజీ ద్వారా నేర్చుకుంది ఏంటంటే, ధ్యానం అనే ఒక ప్రక్రియ ఒకటే మాధవుడు అవ్వటానికి క్లారిటీ ఇచ్చాడు. దేవుడు అనేవాడు ఇక్కడ ఎవడు లేడు, నువ్వే దేవుడివి. హిమాలయాల్లో ఏముందయ్యా అంటే మనకి శక్తి ఉంది, ఆ శక్తిని తీసుకోగల శక్తి మానవుడిగా ఉంది. అందువల్ల హిమాలయాలు రావాలన్నాడు. శక్తిని తీసుకోవడానికి రావాలి. ఆ హిమాలయాల్లో ఏముంటుంది అంటే ఏమి ఉండదు, అక్కడ శూన్యం ఉంటుంది. శూన్యంలో నువ్వు ఉంటే ఆ శూన్యంలో ఉన్నదంతా కూడా మనకు అర్థమవుతుందని చెప్పాడు. శూన్యం పట్టుకుంటే చాలు. శూన్యం అంటే ఏంటంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం కుదురుతుంది. ఇక్కడ ధ్యాన స్థితిలో ఉంటాం అనేది ఒకటి తెలుసుకున్నా. ఇంకోటి ఏంటంటే మన ఆలోచనలే మనకి అర్థం వ్యర్థం. దాని దగ్గర గురించి చెప్పాడు సారు, నీ ఆలోచనే నీకు అనర్థం, నీ ఆలోచనే నీకు అర్థం. ఏంటయ్యా అంటే నువ్వు అవతల వాడి దగ్గర నేర్చుకోవాల్సింది నలకంత ఉంటుంది మంచి, కొండంత చెడు ఉంటుంది. నువ్వు కొండను పట్టుకుంటావు కానీ చెడుని పట్టుకుంటావు కానీ మంచి పట్టుకో. నువ్వు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే కనిపించే దేవుడు శక్తి, దాంట్లో గురించి నేర్చుకోవచ్చు అని. అలాంటి ఉపమానాలు రోజు కొన్ని వందలు అలా తెలుసుకున్న తర్వాత నా జీవితం పట్ల నాకు అర్థమైంది. నేను వచ్చేటప్పుడు 0, వెళ్ళేటప్పుడు 0, నాది అనేది లేదు అనేది అర్థమైంది. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఇక్కడ నేను ఎప్పుడు చూస్తా గమనించా, ఏమైనా కొంటాడా, ఏమైనా తింటాడా, ఏమైనా ఇప్పిస్తాడా అని చూస్తే ఆయన ఇప్పించే అలవాటు ఉంది కానీ కొనే అలవాటు లేదు. ఏది కొనలా, జేబులో డబ్బులు ఉండవు. ఎక్కడికి వెళ్ళినా కూడా జర్నీలో అసలు ఇదేది నాకు ఆశ్చర్యం, డబ్బు లేకుండా అడ్డున్నాడే, మరి టక్కున వస్తున్నాయి, మళ్ళీ అందరికి ఇస్తున్నాడు. ఇదేంటి? ఏమి ఇచ్చారు?
స్వీట్ కానీ ఏదైనా హాట్ కానీ లేదంటే ఫుడ్ పెట్టడం కానీ ఏది కొనలాయన, ఏది డబ్బులు ఉపయోగించలా, డబ్బు తీలా, డబ్బు లేదు ఆయన దగ్గర, అయినా వస్తుంది. ఎలా వస్తుంది అంటారు? అదే నాకు ఆశ్చర్యం వేసింది. అడిగాను నేను, ఇది ఎలా సాధ్యం అడిగా. చాలా సింపుల్, చాలా ఈజీ, ఇది పెద్ద కష్టమేం కాదు, నాకు రంగ నీకెందుకు రాదు, నువ్వు పట్టుకోవాలా, నేను పట్టుకున్నా, ఓకే, నేను తెలుసుకున్నా, నువ్వు తెలుసుకోవాలా, నువ్వు తెలుసుకోవడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా, నీకు ఇస్తున్నా, నువ్వు అలాగే ఇంకోళ్ళకి ఇవ్వాలి, ఇచ్చేస్తావు, నువ్వు దగ్గర ఉంచుకో అనేది ప్రతి దగ్గర. అంటే సార్ కొనకుండా ఇప్పించారు అనేది మీరు గమనించారు. అక్కడ ఎక్కడ డబ్బులు యూజ్ చేయట్లా, డబ్బులు లేవు సార్ దగ్గర. ఏమి లేవు. ఏంటి ఎలా సాధ్యం అని అడిగాను. డబ్బులు లేకుండా భూమి మీద ధనం మీద జగత్ అంటారు కదా, మరి ఇక్కడ నీకు ధ్యానం చేస్తున్నాము, ధనం లేదు, మరి చూస్తున్నాము, మరి ఇస్తున్నారు, మరి ఎక్కడి నుంచి అది మీకు సాధ్యమా, అందరికీ సాధ్యమా అంటే ప్రతి ఒక్కరికి సాధ్యమా. దాన్ని నేను ఇంప్లిమెంట్ చేశా, నేను చూసా. ఎట్లా ఎలా అప్లై చేశారు? నేను ఒక ధ్యానం చేస్తూ ఎదుటి వాళ్ళకి సాయం చేస్తే నాకు అక్కడి నుంచి నెక్స్ట్ వెంటనే సెకండ్స్లో లేకపోతే మినిట్స్లో లేకపోతే అవర్స్లో నేను ఇక్కడ 100 ఖర్చు పెడితే నాకు అక్కడ 1000 వస్తుంది. అది రావటం కోసం నేను చేయలే, మళ్ళా చేసుకుంటూ వెళ్ళారు, వెళ్ళా, తెలుసుకున్నారు కాబట్టి చేశారు. అంతే. అంటే ఇస్తూ ఉంటే వస్తుంది అని నేర్పించారా? పత్రిజీ చెప్పిన గ్రేట్ ఫిలాసఫీ అది, అస్సలు గ్రేటెస్ట్ ఆధ్యాత్మిక సూత్రం. అది నేను బాగా అనిపించాను. అది ఈ రోజు కూడా నేను చేస్తున్నా. ఏమేం చేస్తూ ఉంటారు ప్రచారంలో భాగంగా? ధ్యాన ప్రచారంలో మనిషి కనపడితే వాడికి ధ్యానం చెప్పకుండా నేను ఊరుకోను. నీకు ఈ సంగతి తెలుసా అని స్టార్ట్ చేసి ధ్యానం అంట కళ్ళు మూసుకుంటే మనకి మన దగ్గర దుఃఖాలన్నీ బయట పోతే చెప్తా. అలాగే శాకాహారం గురించి చెప్తా, మీకు ఈ సంగతి తెలుసా అని. పేపర్లు వేసారని ఒక అబద్ధం ఆడతా. మాంసం తింటే రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, చచ్చిపోయిన శవాలు తింటున్నామంట మనకు తెలీదు అని. కోడి 1,00,000 పురుగులు తింటుంది, కోడిగుడ్డు పెట్టాలంటే ఎప్పుడు క్రిముల్ని, కీటకాలని, బల్లుల్ని, విష పురుగుల్ని, పాములు కూడా తింటుంది, అది మనకు తెలీదు, తింటున్నామని చెప్తా. అంతే. అలా మారిన వాళ్ళు ఉన్నారా చాలామంది. వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు పత్రి సార్కి వేరే గురువులకి ఏంటండి వారి ప్రత్యేకం? పత్రిజీ ప్రత్యేకం నేను చూసింది ఏంటంటే, మా ఇంట్లో వినాయక చవితికి అందరికి పగనాలు పెడతారు, బోనాలు పెడతారు, నైవేద్యం పెడతారు, దేవుళ్ళు పెడతారు. నాకు ఆ విగ్రహాలు చూస్తే నాకు ఆశ్చర్యం. విగ్రహాన్ని దండం పెడుతున్నారు, దేవుడు అంటున్నారు అని చిన్నప్పటి నుంచి నాకు డౌట్ అది. అలా మా ఇంట్లో లలిత సహస్రనామాలు, భగవద్గీత, హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా పారాయణ చేస్తుంటారు. మా అమ్మగారికి అందరి పిల్లలు నేర్పుతుంటారు. అలా గుళ్ళు, దేవాలయాలన్నా, పండగలన్నా, దేవుళ్ళన్నా నాకు నచ్చేది కాదు. ఎందుకు నచ్చదంటే, అక్కడ ఉంది విగ్రహం, రాయి ఉంది, రాయి పూజ చేస్తున్నారు, మరి దేవుడు అంటున్నారు అని నేను పారిపోతా, ఇంట్లో దొరకను. మరి అది ఏం తెలుసుకున్నారు పత్రిసారి? అప్పుడేం తెలుసుకున్నారంటే అది తప్ప నా దగ్గర ఉంది. అప్పుడు పత్రిసారి దగ్గర ఒకటి చెప్పాడు ఆయన, ధ్యానం అంటే ఏంది అంటే దేహంలో దేవుడు అనేది నువ్వే దేవుడివి అనే దాని మీద చెప్పినప్పుడు, ఎవడు దేవుడు? ఎదురు సాయం చేస్తే వాడిగా ఉంటాడు, దేవుడా నాకు వచ్చి సాయం చేసేవంటాడు, వాడు దేవుడు. అలాంటిది పత్రిసారి దగ్గర నేర్చుకో. ఆయన దైవం అంటే ఎవరంటే సాయం చేసినోడే దేవుడు. వాడికి ఆకలి ఉంది, వాడికి అన్నం పెడితే దేవుళ్ళకి వచ్చి పెట్టే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ జస్ట్ నేను వచ్చేటప్పుడు ఖర్జూర పళ్ళు, స్వీటు ఆయన తీసుకొచ్చాను. బయట కూర్చోన్నారు, అతను బాగా ఆకలి మీద ఉన్నట్ట, విజయనగరం నుంచి వచ్చాడు. వచ్చి నేను ఇవ్వగానే, అన్నా దేవుళ్ళకి వచ్చి పెట్టావని అన్నాడు. దండం పెట్టాడు. ఇదేందిరా అంటే చూడండి, అంటే మన సమయానికి ఎవరైనా అది సహాయం చేస్తే వారు దేవుడు. వండర్ఫుల్. పత్రిసారి పుస్తకాలు మీరు చదివారా? నేను బుక్స్ చదవలే కానీ కొన్ని వేల బుక్స్ నేను పంచారు. పత్రిసారి ఏమేమి పంచారు? ధ్యాన జగత్ బుక్స్ ఎవ్రీ ఇయర్ నేను నెలకి 20,000 రూపాయల బుక్స్ పంచా. అప్పుడు ఇప్పుడు 15 ఏళ్ళు చేశాను. ఇప్పుడు పిరమిడ్ నిర్మాణం చేశారా? మీ పిరమిడ్ పేరు ఏంటి? మా పిరమిడ్ పేరు వచ్చేటప్పటికి ఆత్మ జ్ఞానం పిరమిడ్ ధ్యాన కేంద్రం. సారే మెసేజ్ వచ్చి ఓపెన్ చేశాడు. నేను మా పాప మ్యారేజ్ కూడా అందరికీ గిఫ్ట్గా ధ్యాన జగత్ మ్యాగజైన్, ఒక పిరమిడ్ క్యాప్, ఈ రెండు దాదాపు 10,000 మందికి వచ్చాను. 10,000 మందికి. అలాగే దాదాపుగా 1,000 మందికి పిరమిడ్స్ గుండు పెట్టి 2x2 ఇచ్చా. నేను ఇవ్వలేదు,
మీ ద్వారా ఇవ్వబడ్డది, ఇవ్వబడింది. మీరు ఇచ్చాను కాదు, మీ నేను ద్వారా ఇవ్వబడ్డది. పడింది. అలా ప్రతిదీ కూడా పచ్చిసారు ఏం చెప్పాడు అది నాకు పత్రి సార్ మీకు డైరెక్ట్గా ఏమైనా చెప్పారా, శేషు ఇది చేయి ఇది చేయి అని? చెప్పాడు. ఏం చెప్పారు? ఒకసారి ఫోన్ చేశాడు, ఎక్కడున్నారా అడిగాడు. విజయవాడలో ఉన్నాను నన్ను. నీకు ఓంకారం తెలుసా అని అడిగాడు. తెలియదు సార్ అన్న. అటేదో పని చేయి, కృష్ణానది చచ్చిపోన్నాడు, ఉమ్, దూకు చచ్చిపోన్నాడు. ఉమ్, నేను చచ్చిపోను, ఉమ్, నేను ఓంకారేశ్వర వెళ్తాను, చూస్తాను, అప్పుడు ఏం చేయాలి అది నేను తీసుకున్నా చెప్పాను. ఉమ్. ఇవన్నీ కదరా, నువ్వు ఓంకారేశ్వరికి నాకు ఫోన్ చేయన్నాడు. ఓంకారేశ్వరికి వెళ్ళి ఫోన్ చేయన్నాడు. ఓంకారేశ్వర్. నువ్వేం చేయాలి చేసిరా అన్నాడు. పత్తి సార్ చెప్పిన తర్వాత వెంటనే నేను ఉమ్, ఓంకార క్షేత్రానికి వెళ్ళాను. ఉమ్, అక్కడ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఉమ్. 18 పిరమిడ్లు, 18 శక్తిపీఠాలు ఓంకారంలో. ఉన్నాయి. అది ఎప్పుడు నా చరిత్రలో నేను చూడాల. ఎవ్రీ డిసెంబర్ 12కు యానివర్సరీ చేస్తారు. మొన్న యానివర్సరీ కూడా వెళ్ళాను నేను. మొన్న వెళ్ళారా? ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు కూడా నేను ఒంటరిగా వెళ్ళను. ఉమ్, ఒక 10 వ్యాన్లు పెట్టుకొని అందరినీ ఫ్రీగా తీసుకెళ్తా. ఉమ్, నిన్న 10 కూడా అదే వ్యాన్లా? చేశాం. ఉమ్, నిన్న కూడా ఒక 150 మందిని ఉమ్. చీరాల నుంచి అందరినీ సార్ చెప్పిన తర్వాత వెళ్ళారు, ఏం చేశారు? వెళ్ళిన తర్వాత నాకు ఒక ఆశ్చర్యం వేసింది. ఉమ్, ఇదేంట్రా బాబు అని. వాళ్ళని దేవుళ్ళ చూసా. ఉమ్, నేను లోపల ఒకటి బయట ఒకటి లేదు, ఆనందంగా చూసా, హ్యాపీగా చూసా, బిత్తరపోయాను. నేను 3 డేస్ ఉన్నా అక్కడ. నేను 125 కేజీలు వెయిట్ ఉండేవాడిని. ఆ క్షేత్రానికి వెళ్ళి వచ్చిన తర్వాత 60 కేజీలు లాస్ అయ్యా. ఊరు మొత్తం బిత్తరపోయింది. 3 రోజుల్లో ఏం చేశారు అక్కడ? తగ్గిపోయింది, బాడీ తగ్గిపోతా ఉంది. ఏం చేశారు? నేను అక్కడ ఏం చేసి ధ్యానం చేశాను. నేను అన్ని పిరమిడ్లలో ధ్యానం అన్ని చేశారు. పిరమిడ్ ధ్యానం చేశాను. చాలా ఆనందం వేసింది. తర్వాత పత్రి సారు చీరాలు వచ్చినప్పుడు మా పాప మ్యారేజ్కి 10 సార్లు వచ్చాడు. అప్పుడే నాకు ఓంకారేశ్వర గురించి చెప్పాడు ఆయన. ఉమ్, అరే నాన్న ఏం చేసేవారు నువ్వు, అర్థం కాలేదురా, ఉమ్, బ్రహ్మాండంగా ఉందిరా అన్నాడు. ఉమ్, నేను ఏం చేయలేదు సార్, ప్రేమించా, అభిమానించా. వాళ్ళని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యా, ఎలా సాధ్యమని అని. అప్పుడు వాళ్ళంతా కూడా నన్ను చాలా హ్యాపీగా ఆనందంగా చూశారు. రైట్. అలాంటి పరిస్థితుల్లో ధ్యానం చేసిన తర్వాత నాకెందుకో తెలియకుండా వాసన పోయింది, ఉమ్, రుచి పోయింది, ఉమ్, ఆకలి పోయింది. ఉమ్. అప్పుడు అప్పట్లో పచ్చారు అన్నాడు, రే ఏం చేసేవారు అంటే చక్కపోయి ఉన్నాడు. నన్ను చూస్తే బెత్తరపోయాడు. మీరు 125 కేజీలు ఇంత వెయిట్ ఉండేవాడిని, ఉమ్, ఇప్పుడు ఇంకా తగ్గిపోయాను మళ్ళా. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేట ఏం చెప్పారు? సార్ ఏం చెప్పాడంటే, అక్కడ ఓంకార క్షేత్రంలో 18 శక్తి పీఠాలకి శ్రీశైలం వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడు ఓంకారేశ్వరికి వస్తాడు, వాడు ధ్యానం చేస్తాడు, వాడికి భోజనం పెట్టండి అన్నాడు. అది ఒకటి నేను స్టార్ట్ చేశాను, అది కూడా చేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా నేను చేసేల్చుకుని నా మనసులోకి వస్తే క్షణం కూడా ఆగను. ఎందుకంటే క్షణంలోనే మనసు మారిపోద్ది. వద్దు అంటే ఓంకారేశ్వరికి మీరు అన్నదానానికి సహాయం అందిస్తున్నారా? అన్నదాయానికి, అలాగే అక్కడ క్షేత్రాన్ని డెవలప్మెంట్కి, అలాగే మీరు సహకరిస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు? ఇప్పటి వరకు. రైట్. ఓకే. సార్ చెప్పినట్టు చేశారు. అలాగే. సో నెక్స్ట్ ఇంకా అలా ఏం చెప్పారు? అలాగే అరుణాచలం క్షేత్రంలో, అరుణాచలం వెళ్ళిన తర్వాత నాకు 10 సార్లు అప్పుడు చెప్పాడు, 2010లో చెప్పాడు, అరుణాచలంలో చాలా బాగుంటుందిరా, మనం ధ్యానం రావాలి, 108 పిరమిడ్లు వస్తాయి, 108 క్షేత్రాలు ఉంటాయి అక్కడ అరుణాచలంలో. అది ఇప్పుడు స్టార్ట్ చేశాం మేము. అది మీ ఆధ్వర్యంలోనే. వెళ్ళిన తర్వాత 1 గంట ధ్యానంలో కూర్చుంటే అగ్నిలింగం పక్కన నాకు 2006లో జగదీష్ గుర్తుకొచ్చాడు. జగదీష్ ధ్యాన యజ్ఞం స్టార్ట్ చేశాడు అక్కడ. అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత నేను తర్వాత 8 సంవత్సరాల తర్వాత వెళ్ళాను. వెళ్ళి ఈ మధ్య వెళ్తే నాకు ఒక విజన్ వచ్చింది, ఏంటంటే ఇక్కడ ఆశ్రమం పెట్టండి, ధ్యానం చేయొచ్చు అని వచ్చింది. ఒక్క 10 నిమిషాల తర్వాత ఒక అతను వచ్చి, స్వామీజీ ఇక్కడ ఎవరో ఇల్లు అడిగారంట, ఆశ్రమం కోసం అడిగాడు. నాకు ఆశ్చర్యం. అతను వచ్చి అడిగిన తర్వాత అవును మేమే అని చెప్పాను నేను. వెంటనే వెళ్ళి ఆ ఇల్లు చూసి పౌర్ణమి రోజు వెళ్ళాం, వెంటనే తీసేసుకున్నాం. ఎప్పుడు ఇది? ఏ ఇయర్లో? ఇది 3 సంవత్సరాల బ్యాక్. ఇప్పుడు సునీత మేడం వాళ్ళ నడుపుతున్నారు. జగదీష్. ఓ, దానికి మీరే ఫస్ట్ మూల పురుషుడా? ఓహో, వావ్. వెళ్ళిన సునీత జగదీష్ గారు ఉన్నారు అక్కడే. అక్కడే ఉన్నారు. గమ్మత్ ఏంటంటే ఆ ఇల్లుగా నేను చూపించిన తర్వాత అతను హౌస్ 40,000 రూపాయలు చెప్పాడు రెంట్. నేనేం చెప్పానంటే 60,000 ఇస్తా ఉన్నాం. నేను 40,000 60 ఎందుకు ఇస్తాను అని అడిగాడు.
స్వామీజీ 40 ఇస్తే నలుగురిని రప్పిస్తావు, 60 ఇచ్చి మేము ఎంతోమంది రావాలి ఇక్కడికి, అందరికీ భోజనం పెట్టాలి, ధ్యానం నేర్పాలి, అందువల్ల నీకు అవసరం ఉంది, నీకు ఆకలి ఉంది, అందువల్ల ఇస్తున్నామంటే అతను ఎగిరికి అంతేసాడు. ఉమ్, అతను మాతో మాట్లాడుతుంటేనే పక్కన తురుస్తున్నాడు, అంత జాగ్రత్తగా ఉన్నాడు. పీనాసుడు అంటారు అతని పేరు, ఉమ్, పరమపీనాసుడు, మన పరమేశ్వరుడు. ఉమ్. అతను చాలా ఆనందపడ్డాడు. ఈరోజు కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. అదే సెంటర్లో నడుస్తుంది. అదే సెంటర్లో రోజుకు 100 మందికి భోజనం, 100 మందికి ధ్యానం వాహ్, నిత్యం జరుగుతుంది. ఇది అలాగే పత్రి సార్ చెప్పిన గ్రేటెస్ట్ వర్క్. గాయక్ తర్వాత మరి 2022లో పత్రిజీ భూలోక ప్రయాణం పూర్తయిపోయిన తర్వాత మీ అనుభవాలు నా అనుభవాలు కుట్టలు. ఎలా అంటే ఏంటి పత్రి సార్తో? పత్రిసారి దగ్గర ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ అంతా చేయాలి మనం. ఉమ్, ఆయన విజన్ ఏంటంటే ప్రపంచంలో ధ్యానం చేయనోడు ఉండకూడదు, ప్రతి ఒక్కరి ధ్యానం తెలియాలి అనే తపన. ఆయన చెప్పిందల్లా ఒకటే, ఈ భూమి మీదకి వచ్చింది మనం తెలుసుకోవడం కోసం, తెలియపరచడం కోసం. ఈ రెండు మర్చిపోయి మనం డబ్బు సంపాదించడం కోసం మనం ఏదో కట్టలు తీసుకెళ్దాం అనుకుంటాం, కానీ ఏది తీసుకెళ్ళాం. దానికోసం వచ్చి దీనికోసం మర్చిపోయాం, వచ్చిన పని మర్చిపోయాము, ఇంకో పని చేస్తున్నాం. రైట్. ఆ పని చేయాలంటే మనం చేయాల్సింది ధ్యానం చేయండి. Wonderful. ధ్యానంలో మీకు ఏదో సెట్ చేయండి, ధ్యానంలో మీకు మనసుకి ఏదో సెట్ చేయండి, అది కరెక్ట్ అవుతుంది. రైట్. సో చివరగా మీ మెసేజ్ ఏంటి, ఏం చెప్తారు అందరికి పత్రి సార్ గురించి? నా మెసేజ్ ఏంటంటే, అలాంటి దేవుడు దొరకడు. కులం లేకుండా, మతం లేకుండా అందరినీ కలిపాడు. మీరు నేను కలవాలంటే 100 జన్మలు కలవలేం. ఎస్, ట్రూ. అలాంటిది ఇక్కడ మనకి కైలాసలో ఎంతోమంది కలుస్తున్నారు, అందరూ ఆనందపడుతున్నారు. వాళ్ళని కులం అడగట్లేదు, మతం అడగట్లేదు, మీ పేరు అడగట్లేదు, ఊరు అడగట్లేదు. చూస్తున్నా, మాట్లాడుతున్న ఆనందంగా ఉంటుంది. ఎస్ సార్, ఇంకంతకన్నా ఏం కావాలి భూమి మీద? అది సూపర్. అసాధ్యమైన విషయాన్ని సాధ్యం చేశాడు మనకి, సాధ్యం చేసిన మహనీయుడు, మామూలుగా. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ ఆదిశేషు గారు. ఇది మిత్రులారా, పత్రిజీతో తన ప్రయాణాన్ని ఎంత అద్భుతంగా, పత్రిజీ వాక్కుల నుండి ఏదొస్తే అది ఎంత అద్భుతంగా చేస్తూ వెళ్తున్నారో చీరాల పిరమిడ్ మాస్టర్ ఆదిశేషు గారు. ఏది చెప్తే అది ఎంత వ్యతిరేకించారో మనం చూసాం. ఒక్క 1 డే వర్క్షాప్లో, ఒక్క 1 అవర్ ధ్యానంతో టోటల్గా తనను తాను హీల్ చేసుకొని ఎంతోమందికి పత్రి సార్ ఫస్ట్ క్లాసే 1000 మందితో ఏర్పాటు చేసి పత్రిజీ వాక్కును ఒక తన బాటగా మలుచుకొని ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఓంకారేశ్వరపురి 18 పిరమిడ్లు ఓం షేపులో ఉంటాయి, దానికి కూడా వీరు సహకరిస్తున్నారు. ఇలా ఎన్నో పత్రిజీ ఏది చెప్తే అది చేస్తూ వెళ్తున్న గ్రేటెస్ట్ మాస్టర్. కాబట్టి మిత్రులారా, పత్రిజీ నువ్వే దేవుడివి అంటారు. మనం ధ్యానం చేస్తేనే ఆ విషయం తెలుసుకుంటాం. ఏ డబ్బులు లేకున్నా ఏదైనా క్రియేట్ చేస్తాం, ఇస్తే వస్తుంది అనేటువంటి అద్భుతమైన విషయాలు వీరి ద్వారా తెలుసుకొని ఆచరిస్తున్న ఆదిశేషు గారి ద్వారా మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మనం అందరూ ధ్యానం చేస్తూ పత్రిజీతో ప్రయాణం చేస్తూ, ఎలా ప్రయాణం చేయాలి అంటూ ఉంటారు చాలామంది. పిఎంసి ప్రతిరూపం, పిఎంసి అంటేనే పత్రిజీ ప్రతిరూపం. కాబట్టి మిత్రులారా, పిఎంసి చూస్తూ ఉండండి. పత్రిజీ జ్ఞానం ఎంతో ఉంది, పత్రిజీతో ప్రయాణం చేస్తున్నట్టే అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.